తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే ఆంధ్ర బడాబాబుల ఆశయం. తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టును కుట్రలు పన్ని ఆంధ్రాకు తరలించుకుపోయారు. సింగరేణికి దక్కాల్సిన జాయింట్ వెంచర్ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఎగరేసుకుపోయింది. విభజన జరిగిన ఆంధ్ర నేతల కుట్రలు ఆగడం లేదు. ఇన్నాళ్లు దోచుకున్నది సరిపోలేదన్నట్లుగా ఇంకా దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను కుట్రలు పన్ని తమకు దక్కేలా చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ సింగరేణితో జాయింట్ వెంచర్లో భాగంగా మధ్యప్రదేశ్లోని సింగ్రోలీలో కోల్ బ్లాక్ను కేటాయించింది. ఇప్పుడు ఈ బొగ్గు పరిశ్రమకు సంబంధించిన జాయింట్ వెంచర్ను తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఏపీఎండీసీ సింగరేణి సంయుక్తంగా సింగ్రోలీలో బొగ్గు గనిని ప్రారంభించి ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఏపీఎండీసీ సింగరేణి సులియాడి కోల్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థను సంయుక్తంగా నెలకొల్పారు. ఈ కంపెనీ పేరుతో సింగ్రోలీ బొగ్గు ఉత్పత్తి జరపాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. విభజనలో భాగంగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్కు సింగరేణికి దక్కాల్సిన సింగ్రోలీ జాయింట్ వెంచర్ సీమాంధ్రల కుట్రలో భాగంగా ఏపీఎండీసీకి కట్టబెట్టారు. తెలంగాణపై జరిగిన కుట్రలో భాగంగానే ఈ జాయింట్ వెంచర్ కోల్ బ్లాక్ సీమాంధ్ర ప్రభుత్వానికి కట్టబెట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సులేరియా అనే ఒక కోల్ బ్లాక్ను కేటాయించడం జరిగింది. దాని ప్రకారము 140 మిలియన్ టన్నుల బొగ్గు బి గ్రేడ్ కోల్ను మన రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఏపీడీఎంఎల్ మరియు జెన్కోలు రెండు విడిపోవడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గం వల్ల ఈరోజు ఏపీడీఎంఎల్కే ఈ బ్లాక్ కేటాయించడం జరిగింది. సింగ్రోలులో అత్యంత నాణ్యమైన బి గ్రేడ్ బొగ్గు నిల్వలున్నాయి. 140 మిలియన్ టన్నుల నిర్ధారిత బొగ్గు నిల్వలు ఉండగా 115 మిలియన్ టన్నుల బొగ్గును సులభంగా వెలికితీసే అవకాశం ఉంది. సింగరేణిలో 3 ఏళ్లలో 50 బొగ్గు గనుల్లో వెలికితీసే బొగ్గు నిల్వలు సింగ్రోలీ జాయింట్ వెంచర్లో నిక్షిప్తమై ఉన్నాయి. సింగరేణికి బొగ్గు ఉత్పత్తిలో అన్వేషణలో అపార అనుభవం, యంత్ర పరికరాలున్నాయి. అయితే ఈ బొగ్గు బ్లాక్ను సీమాంధ్రలు కుట్రపూరితంగా తరలించుకుపోవడాన్ని కార్మికులు తప్పుపడుతున్నారు. 800 మెగావాట్ల పవర్ మాకు షార్టేజ్ అవుతుంది. దీన్ని మేము అధిగమించడానికి తెలంగాణ ప్రజలతో పాటు కార్మికులం, సింగరేణి బొగ్గు అనే కార్మికులం కూడా మేము దీన్ని ఉద్యమించి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి దీన్ని మళ్ళీ మేము తిరిగి సాధించడానికి ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్ట్ కేటాయింపులో జరిగిన కుట్రపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.